పరిస్థితి. ప్రకాశం జిల్లా కందుకూరులో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటున్నారు మధు సంగతి తెలియదు, మధులో బిరుసు మధు అందరూ అనుకుంటారేమో పాప ఏముందిలేనండి, మధు వీడెవరో భయపడితేనే మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి భయపడి పారిపోయేటువంటి వాడు కాదు, వేలు చూపించేటువంటి వాడు. తిరగబడితే ఒక్కసారి ఇక్కడ ఉండేటువంటి అధికారులకి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి సత్తా తెలిసేటువంటి పరిస్థితులను గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరో గడిచి బతకం, గట్టిగా నిలబడగలిగినటువంటి వాడు, ప్రజలకు అండదండలు అందించగలిగినటువంటి వాడు. కాబట్టి ఏదో వచ్చేళ్లే కాసేపు ఉడత ఊపులుస్తే మరలా ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు. కానీ ఎక్కడికి పాడు ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో మీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టేంత వరకు ఇది కందుకూరు నియోజకవర్గ ప్రజలు అందరం అండదండలు అందించి ముందుకు నడిపిస్తాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఈ ప్రతినిధిగా తల ఎత్తుకొని బుర్రా మధుసూదన్ యాదవ్ మీ శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టడం ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు పనినా, కుతంత్రాలు పనినా 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు పూర్తవుతాయి. 10వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీ నిర్వహించి మేము అడిగేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక విలువలు లేనటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే అది నారా కుటుంబం. బహుశా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నైతిక విలువలు లేని చాలా మంది అనుకుంటున్నారు మధు సంగతి తెలియదు, మధులో బిరుసు మధు అందరూ అనుకుంటారేమో పాప ఏముందిలేనండి, మధు వీడెవరో భయపడితేనే మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి భయపడి పారిపోయేటువంటి వాడు కాదు, వేలు చూపించేటువంటి వాడు. తిరగబడి